నన్ను కొంచెం సేపు ఒంటరిగా వదిలేయండి. ప్లీజ్ అమ్మా, ప్లీజ్ నాన్న, ప్లీజ్ వెళ్ళండి. డాడీ, పాపకి ఈరోజు చేయించిన దాంతో 4వ ఇంజెక్షన్ అయింది. అంటే హాస్పిటల్ ఖర్చులు కాకుండా ఓన్లీ ఇంజెక్షన్ ఖర్చులు టోటల్ చేస్తే 1 crore వరకు ఖర్చయింది డాడ్. ₹1 కోటి? ఆగు ఝాన్సీ, అసలు నీ గురించి నువ్వేమనుకుంటున్నావు? ప్రాణాపాయ స్థితిలో ఉన్న పాపను పట్టించుకోలేదు, బాధ్యత లేదు, అసలు మాకెవరికి మనసే లేదని ఏదేదో మాట్లాడుతున్నావంట. అసలు మా గురించి నీకేం తెలిసిన అలా మాట్లాడావు? అయినా చేసింది చెప్పుకోవడం మాకు తెలియదు. మా దగ్గరికి ఎంతమంది సాయం కోసం వచ్చినా మేం కాదనకుండా చేస్తాం. కానీ చేసిన సాయాన్ని 10 మందిలో చెప్పి మా డప్పు మేం కొట్టుకోం. అర్థమైందా? అసలు నీకు సంజాయిషి ఇవ్వాల్సిన అవసరం కూడా మాకు లేదు. సార్, కానీ పిల్లల్ని చూసుకోవాల్సిన బాధ్యత మీకుంది కదా సార్. ఛాన్సీ, సరే, నీకొక విషయం చెప్పాలనుకుంటున్నాను. అది విన్నాకైనా నీ నోటిని అదుపులో పెట్టుకుంటావు అనే ఉద్దేశంతో చెప్తున్నాను. జాగ్రత్తగా విను. స్వీటీ ట్రీట్మెంట్కి ఇప్పటి వరకు ఆయన ఖర్చంతో తెలుసా? ₹1 కోటి పై చిలుకు. అది కేవలం ఇంజెక్షన్స్ ఖర్చు మాత్రమే. అసలు నువ్వు కల్లోనైనా అంత డబ్బు చూసి ఉండవు. అలాంటిది మేము పాప కోసం ఖర్చు చేస్తున్నాం. డబ్బులు ఎవరికి ఊరికే రావు. ₹1 సంపాదించాలంటే దాని వెనక ఎంతో కష్టం, శ్రమ ఉంటుంది. జీవితంలో ఎన్నో ఆటుపోట్లను చూసిన వాళ్లే కష్టపడి సంపాదించిన డబ్బుని సాయం చేస్తారు. ఒక విధంగా చెప్పాలంటే ఈ పాప ఎలా బ్రతికి బట్టగడుతుంది అనంటే అది కేవలం మేమిచ్చిన డబ్బుతోనే. అది సాటి మనిషిపై మాకున్న జాలి, మా మనస్తత్వం. అందుకే పార్వతి చైల్డ్ కేర్ ట్రస్ట్ పెట్టి ఎంతో మంది పేద పిల్లలకి వైద్యం అందేలా చేస్తున్నాం. ఇవేవి నువ్వు అర్థం చేసుకోకుండా
ఈ పాప కోసం ఎంత చేస్తున్న వాళ్లతో ఎలా మసులుకోవాలో, కనీసం ఎలా మాట్లాడాలో కూడా తెలుసుకోకుండా నోటికి ఏదొస్తే అది ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నావు. అందుకే నీపై కోప్పడాలో జాలిపడాలో నాకైతే అర్థం కావటం లేదు. నిజమే సార్, ఈరోజు స్వీటీ ప్రాణాలతో ఉందంటే దానికి కారణం మీరే. అందుకు మీకు జీవితాంతం రుణపడి ఉంటాను. నేనొక్కదాన్నైతే స్వీటీని కాపాడుకోలేకపోయేదాన్ని. అంత డబ్బు నాకు లేదు. అందుకే కోర్టులో కేసేసి మరీ పిల్లల్ని ఇక్కడికి తీసుకొచ్చాను. మీ డబ్బు స్వీటీ ప్రాణాన్ని నిలబెట్టింది, కానీ పోయిన మా రాకేష్ బావ ప్రాణాన్ని తిరిగి తీసుకొస్తుందా? మీ దగ్గర ఎన్ని కోట్లున్నాయి కదా సార్. మీ దగ్గరున్న డబ్బు సంపదని అంతా ఖర్చు పెట్టి చనిపోయిన మా అక్క బావని, అదే సార్ మీ పెద్ద మనవడు రాకేష్ని ఒక్కసారి ప్రాణాలతో వెనక్కి తీసుకురండి. డబ్బుతో ఉన్న ఊపిరిని మాత్రమే కాపాడుకోగలం, అంతేకాని పోయిన ప్రాణానికి ఊపిరి పోయలేం కదా సార్. మనం బ్రతికించగలిగేది కేవలం పోయిన వాళ్ళ ఆశలు ఆశయాల్ని మాత్రమే సార్. ఇప్పుడు నేను చేస్తుంది కూడా అదే. ఈ పిల్లలు మీ ఇంట్లో మీ మధ్య ప్రేమానురాగాలతో పెరగాలనేదే మా బావ చివరి కోరిక. అందుకే వీళ్ళని ఈ ఇంటికి తీసుకొచ్చాను. మీకు దగ్గర చేయాలని చూస్తున్నాను, అంతేగాని మరి ఏం లేదు సార్. ఒక మనిషికి కోపం ఉండొచ్చు, కానీ అది క్షణాలలో పోవాలి. పంతం పట్టింపులు ఉండొచ్చు, కానీ వాటిని పట్టుకుని జీవితాంతం కూర్చోకూడదు. ఎదుటి వాళ్ళు మన మనసుని నొప్పిస్తే, మనకి ఇష్టం లేని పని చేస్తే వాళ్ళని కొన్నాళ్ళు దూరం పెట్టొచ్చు, కానీ శాశ్వతంగా వదిలేయడంలో అర్థం ఉండదు సార్. ఏదో ఒకరోజు వాళ్ళని క్షమించి బంధాల మధ్య ఉండే విలువల్ని కాపాడుకోవాలి. విలువల్ని పట్టించుకోలేని జీవితానికి ఎన్ని కోట్లున్నా వ్యర్థమే సార్. అన్నిటినీ మనం డబ్బుతో ముడిపెట్టలేం. ప్రేమ ఆప్యాయతల్ని కోట్లతో కొలవలేం సార్.